ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము ఇర్మియా 31:4. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును అంటున్నాడు. మనం కట్టబడటం దేవుని చిత్తం అండి. ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా, ఉద్దేశపూర్వకంగా. ఇజ్రాయేలు కన్యక అంటే దేవుని దృష్టిలో ఆయన ప్రియభక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన సంఘము, ఆయన వధువు సంఘముగా ఎత్తబడే పరిశుద్ధులు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్త్రీ అని పురుషుడు అని ఏం లేదండి. అయితే నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును అంటున్నాడు. అది మన ఆధ్యాత్మిక స్థితిగతి అయి ఉండొచ్చు, లేకపోతే మన వెనుకబడిపోయిన పరిస్థితులు, అంటే అప్పులలో ఇరుకులలో కుప్పకూలిపోయిన పరిస్థితి అయి ఉండొచ్చు. అయితే ఆదరణ లేక అల్లాడుచున్న దాన నీ లాంఛనములతో మణిమాణిక్యములతో నీ కోటకొమ్మలను మరలా కట్టింతున్న అన్న రీతిగా ప్రభువు ఇర్మియా ప్రవక్తకు తెలియపరిచిన వచనం ఇది. ఈరోజు మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక కమాండ్మెంట్ పాటించాలి. కీర్తన 2:11 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించండి, అలాగే గడగడ వణుకుచు ఆయనను సంతోషింపచేయండి అంటున్నాడు. అంటే దేవుడు తీర్పు తీర్చేవాడు, ఆయనకు భయపడాలి, ఆయన కృపలో మనం వర్ధిలింపబడాలి అనే విచక్షణ జ్ఞానం మనం కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే క్రియ లేకుండా విశ్వాసాన్ని చూపించాలనుకుంటావో అప్పుడు నువ్వు ఓడిపోయే అవకాశం ఉంది. అందుకే చాలామంది విశ్వాసులు మేము దేవుని నమ్ముతుంటే మాకు ఎందుకు జరగడం లేదు అనే క్వశ్చన్ వేస్తారు. దేవుని నమ్మడం అంటే వాక్యం చదవడం కాదండి, వాక్యాన్ని ఆచరించడం. వాక్యం బోధించడం చాలా సులభం, కానీ వాక్యం మీద నిరీక్షణ కలిగి ఓర్మితో నిలబడడం చాలా అవసరం. మరి ఎంతమంది అలా నమ్మకంగా ఉంటారో వారు దేవునికి భయపడేవారు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కనుక ఇదిగో నువ్వు మరలా కట్టబడతావు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ నిరీక్షణ నిష్ప్రయోజనం అవ్వదు, అవమానకరత రెట్టింపు ఘనతనిస్తాను, తృణీకరించబడటం బట్టి ఎవరు నిన్ను దాటిపోవట్లేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వాగ్దానాలన్నీ నీవే. ఇంకా స్వతంత్రించుకో, లే, యెహోవా మహిమ నా మీద ఉదయించబడింది, నేను సిద్ధపడుతున్నాను, నా నడుము బిగించుకుంటున్నాను, ఆయనని స్తుతిస్తున్నాను, ఆయనని కొనియాడుతున్నాను అంటూ నువ్వు సిద్ధపరచుకోగలిగితే హీ క్యాన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని మీ పరిస్థితులను దీవిస్తూ మీరు హృదయవాంఛలు నెరవేరుస్తూ ఆయన మాత్రమే మహిమనందు ఘనమైన కార్యాలు మీ పట్ల జరిగించి మహిమనందును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బ్లెస్డ్ డే.